అమ్మ శారదమ్మ గారు మీరు నిరంతరం ఏదో శ్రీ చైతన్యకో నారాయణకు పోయి డప్పు కొట్టుకోవడం కాదు. వీళ్ళకి అహంకార బల్బ్ ఎందుకు టీచర్లకు? వీళ్ళు ఒక మహిళలు అయ్యుండి ఒక మహిళా బాలికలను కూడా ఈ అడగోలేం ఒక కాలేజ్కి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ వస్తే ఎవరి దగ్గర పండుకొని వచ్చినామని అమ్మాయిలు అంటారా వీళ్ళు? నమస్తే. ప్రస్తుతం మనం డాక్టర్ మునిగా రామ్మోహన్ రావు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ సికింద్రాబాద్లో ఉన్న కాలేజ్ ఉన్నాం. ఇది కంప్లీట్గా గర్ల్స్ కాలేజ్. గర్ల్స్ కాలేజ్లో నిన్న ఒక అమ్మాయి లేట్ వచ్చిరని చెప్పేసి అక్క చెల్లెలు ఉంటారు, వాళ్ళిద్దరు కూడా ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నారు. సో వాళ్ళు లేట్ వచ్చి 40 మినిట్స్ లేట్ వచ్చిరని చెప్పేసి పనిష్మెంట్ ఇచ్చి కంప్లీట్గా అమ్మాయిని బయట నిల్చోబెట్టడమే కాకుండా ఇంకోవైపు అమ్మాయి పీరియడ్స్లో ఉండడం వల్ల సో కాస్త కాలేజ్కి లేట్ వచ్చిన మేడం అని అంటే ఇందులో చదువులో చెప్పే ఒక ఇంగ్లీష్ మేడం, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ, ఇంగ్లీష్ లెక్చరర్ ఆమె. సో పీరియడ్స్ మీ ఒక్క ఆమెకు నీకే వస్తాయా మాకు రావా అని చెప్పేసి వాళ్ళ క్లాస్ ఫ్రెండ్స్ అందరం కూడా మాట్లాడడం జరిగింది. సో అదొక ఇష్యూ. ఇంకోవైపు అసలు నీకు ఎగ్జామే రాయని, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయంటే సో వాళ్ళకి ఎగ్జామ్సే రాయనియమని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతూ వాళ్ళ ఫిజిక్స్ మేము పనిష్మెంట్ ఇవ్వడం, ఇంగ్లీష్ మేడం ఏమో పీరియడ్స్ నీ ఒక్క మీకు వస్తే మాకు రావా, మాకు రాకనే నేను తీసి చూడలేకనా, ఈ విధంగా వాళ్ళున్న క్లాస్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ విధంగా మాట్లాడడం వల్ల సో అమ్మాయి కంప్లీట్గా ఫుల్ స్ట్రెస్ తీసుకొని ఫుల్ స్ట్రెయిన్ అయ్యి, ఎందుకంటే బిలో 18 అండర్ 18 అమ్మాయి. సో కంప్లీట్గా ఫుల్ స్ట్రెస్ అయ్యి సో కంప్లీట్గా నైట్ ఇంటికి పోయిన తర్వాత జరిగిన విషయం అంతా తల్లికి చెప్తూ ఏడుస్తూ కంప్లీట్గా ఒకసారి కొలాప్స్ అయిపోయింది, పడిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్తే ఆ అమ్మాయిని ఈరోజు మార్నింగ్ దాకా ట్రీట్మెంట్ ఇచ్చి మార్నింగ్ బ్రెయిన్ డెడ్ అయింది అని చెప్పేసి చనిపోయింది డిక్లేర్ చేసింది. సో మాట్లాడడం వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ సిస్టర్ కూడా ఉన్న సీన్లు ఉన్నారు. సో వాళ్ళ సిస్టర్, సో వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కానీ ఒక ఇంగ్లీష్ మేడం, కాలేజ్ చదువులు చెప్పే ఇంగ్లీష్ మేడమే ఈ విధంగా పీరియడ్స్, ఒక మహిళా ఫ్యాకల్టీ అయ్యి ఈ విధంగా పీరియడ్స్ గురించి మాట్లాడడం అండ్ ఈ విధంగా దుర్భాషలాడడం కరెక్ట్. సో దానివల్ల అమ్మాయి చాలా స్ట్రెస్ తీసుకుంది. ఒకసారి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. సో మాట్లాడడం దీనిపైన మాట్లాడి మనతో పాటు ఎంఎస్ఎఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు. ఏం జరిగిందంట మీరు వచ్చి ఇక్కడ చాలాసేపటి నుంచి ఏం జరిగిందంట? అంటే నిన్న సామాన్యంగా కాలేజ్ స్టార్ట్ అయ్యే టైంకి ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అమ్మాయి లేట్ వచ్చింది. అమ్మాయితో పాటు చాలా మంది లేట్ వచ్చినప్పుడు కూడా చాలా మందిని క్లాస్లో కాల్ చేసి కేవలం ఈ అమ్మాయి ఒకదాన్ని మాత్రమే క్లాస్లోకి అలౌ చేయకుండా పొద్దున్న సాయంత్రం వరకు కూడా ఉంచడం జరిగింది. ఆ ఉంచడంతో అమ్మాయి చాలా మనోవేదనకు గురైంది. ఎగ్జామ్స్ ఉన్నప్పటికి కూడా ఆఫ్టర్నూన్ 1 నుంచి 3 వరకు ఎగ్జామ్ ఉన్నది. ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉన్నప్పటికి కూడా ఎగ్జామ్కి అలౌ చేయకుండా మొత్తం ఎగ్జామ్ కూడా బయటనే రాపియడము, మార్నింగ్ నుంచి 1 వరకు కూడా బయటనే నిలబెట్టడము, తన వ్యక్తిగతంగా ఆరోగ్యము పీరియడ్స్ ఉండంగా కూడా బయట నిలబెట్టింది. పీరియడ్స్ ఉన్నాయని చెప్పుకున్నా కూడా ఇప్పి చూపెట్టాలా మాకు రావనేటువంటి వర్ణ లాంగ్వేజ్లో మాట్లాడి ఇంకా అవమానపరచడంతో చాలా ముందు అలా మాట్లాడడంతో అమ్మాయి కొద్దిగా మనోవేదనకు గురి కావడం జరిగింది. అలా ఎగ్జామ్ ఉన్నప్పుడు కూడా కనీసం ఎగ్జామ్ టైంలో లోపలికి అలో చేయలేదంట. అంటే ఎగ్జామ్ రాసిన బయటనే రాయి కానీ లోపలికి అలో చేయొద్దు అనేటువంటి విషయం మేడం బాగా వ్యక్తిగతంగా తీసుకుంది. ఇది వ్యక్తిగతంగా ఏ విధంగా తీసుకుందంటే, తన తండ్రి ఎవరైతే చనిపోయిందో వర్షిని వాళ్ళ అమ్మాయి వాళ్ళ తండ్రి జి నరసింహరావు గారు మధుర మ్యామ్ అంటే ఇంగ్లీష్ టీచర్ వాళ్ళ ఇంట్లో కార్పెంటర్ వర్క్ చేస్తాడు. ఆ కార్పెంటర్ వర్క్ చేసేటువంటి క్రమంలో కొద్దిగా అడ్వాన్స్ తీసుకొని 90% పని కంప్లీట్ చేసి ఒక 10% మాత్రమే పని ఆపిండు. 90% పని కంప్లీట్ చేసి ఒక 10% మాత్రమే పని ఆపిండు. అంటే మీ డాడీ మా దగ్గర పని చేయలేదు కాబట్టి ఈ విధంగా కొద్ది వ్యక్తిగత కక్ష కూడా ఆ మేడం ఈ అమ్మాయి మీద పెట్టుకోవడం జరిగింది. అది వ్యక్తిగత కక్ష కాదనుకుంటే, వ్యక్తిగతంగా నాకు అమ్మాయి మీద ఎలాంటి కోపం లేదనుకుంటే మరి అందరూ అలౌ చేసినట్టు ఈ అమ్మాయిని అలౌ చేయొచ్చు కదా. అంటే తన వ్యక్తిగత జీవితం మానసిక ప్రాబ్లం కూడా పీరియడ్స్ అయిన అమ్మాయి చెప్పుకున్నా కూడా కనీసం అమ్మాయిని కూడా అలౌ చేయకపోవడం అనేది ఈ యొక్క ఇంగ్లీష్ టీచర్ మధుర మ్యామ్ అనేటువంటి ఇంగ్లీష్ టీచర్ వ్యక్తిగత కక్ష పెట్టుకొని ఆ అమ్మాయిని బయట నిల్చోపెట్టడం జరిగింది. ఇప్పుడు కనీసం ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఏం జరిగిందో నాకు తెలియదు, ఇప్పుడు మాట్లాడలేను, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోని చెప్పేసి కూడా ఇక పోలీస్ వాళ్ళని పిలిపించడం జరిగింది. ఏమైనప్పుడు ఇంత పెద్ద కాలేజీలో సీసీ కెమెరా ఉంటుంది. ఒక ప్రిన్సిపల్ అని బాధ్యత ఏంటిది? కాలేజీలో ఏం జరుగుతుందో సీసీ కెమెరాలు వీక్షించాలి. అమ్మాయి బయట నిలబడితే ఎందుకు సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాస్ ఉన్నప్పుడు మరి ఎందుకు నిలబెట్టింది అడగాలి కదా. అంటే ఎందుకో సీసీ కెమెరా ఉన్నా కూడా కనీసం అడగకుండా ప్రిన్సిపాల్ కూడా నిర్లక్ష్యం వహించింది. కాబట్టి ఈ సంఘటన మీద నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వం గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నా, ఎమ్మటే ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలి. ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నా, ఈ అమ్మాయి మీద జరిగినటువంటి నిర్లక్ష్యానికి ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు పెట్టాలి, ఉమెన్ రైట్ కమిషన్ స్పందించాలి, ఎస్సీ ఎస్టీ కమిషన్ స్పందించాలి. వెంటనే కూడా ప్రభుత్వం తక్షణమే వీళ్ళ మీద చర్యలు తీసుకొని ప్రిన్సిపల్ కూడా సస్పెండ్ చేయాలి. ఇలాంటి వల్రంగా మాట్లాడేటువంటి వీళ్ళు చదువుకొని వచ్చిన వాళ్ళు, బల్లరు కాసి వచ్చిన వాళ్ళు ఇంకా అర్థమవుతాయి. వీళ్ళకి అహంకార బల్బ్ ఎందుకు టీచర్లకు? వీళ్ళు ఒక మహిళలు అయ్యుండి ఒక మహిళా బాలికలను కూడా ఈ అడగోలేం ఒక కాలేజ్కి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ వస్తే ఎవరి దగ్గర పండుకొని వచ్చినామని అమ్మాయిలు అంటారా వీళ్ళు అంటురన్న. అమ్మాయి చెప్తున్నారు లోపల ఒక అమ్మాయి లేట్ వచ్చినప్పుడు కూడా బయట వండుకొని వచ్చిన లేట్ అయింది అన్నటువంటి లాంగ్వేజ్ కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు.
అలాగే నేను ఉమెన్ రైట్ కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నా. అమ్మ శారదమ్మ గారు, మీరు ఉమెన్ రైట్ కమిషనా, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మాకు అర్థం కావటం లేదు. నారాయణ పోతారు, శ్రీ చైతన్య పోతారు, ఫుడ్ బాగలేదంటారు. అరే అమ్మ, మీరు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కాదు, మహిళా కమిషన్ చైర్మన్. దయచేసి ఇలాంటి మా దళిత మహిళకు అన్యాయం జరుగుతుంది. ఇలాంటి మా ఎస్సీ ఎస్టీ మహిళకి ఇంకా కాలేజీలో సమాన వాట దొక్కుతలేదు. ఆత్మగౌరవం లేకుండా పోయింది. అమ్మ శారదమ్మ గారు, మీరు నిరంతరం ఏదో శ్రీ చైతన్యకో నారాయణకు పోయి డప్పు కొట్టుకోవడం కాదు, అన్నం ఇట్లుంది పప్పట్లను చూపెట్టడం కాదు. ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిల సమస్య పరిష్కరించండి. ఈ కాలేజీలో అమ్మాయిలు స్వేచ్ఛగా తిరుగుతున్నా లేదా పరిశీలించండి. అమ్మాయిలకు టీచర్లకు మధ్య సమానత్వం ఉందా లేదా గుర్తించండి. కాబట్టి శారదమ్మ గారికి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా, దయచేసి ఇక్కడ రండమ్మా, మా చెల్లెకి న్యాయం చేయండి, మా ఇంటి బిడ్డకి న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఇలాంటి వాళ్ళు వెంటనే సస్పెండ్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా స్పందించాలి. ఎస్సీ ఎస్టీ కమిషన్ స్పందించి వెంటనే కేసు కూడా ఫైల్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే ఈ అమ్మాయికి జరిగినటువంటి న్యాయం అన్యాయం మళ్ళీ ఇంకేమై జరిగినా కూడా మా ఆవేదన ఆవేశంగా మారుతుంది. కాబట్టి వీళ్ళ మీద అల్ట్రాసిటీ కేసు పెట్టాలి, ఒకటి సస్పెండ్ చేయాలి, అరెస్ట్ చేయాలి, కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుకుంటున్నాం. సో విన్నారు కదా, ఈ కాలేజ్ ఇది జరుగుతుంది. ఒక కంప్లీట్గా ఉమెన్స్ కాలేజ్, ఇది గర్ల్స్ కాలేజ్. గర్ల్స్ కాలేజ్లో గర్ల్స్ ఫ్యాకల్టీ వచ్చేసి ఒక అమ్మాయిని సో పీరియడ్స్ మాకు రాకనా, మాకు తెలియదా అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతాను. ఇంకొంతమంది అమ్మాయిలకు లేట్ వస్తే ఎట్లా ఎవరి దగ్గర పండు వచ్చినా అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నాను. సో ఏం చేస్తుంది అంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ కావచ్చు, లేకుంటే ఉమెన్స్ కమిషన్ శారదా మేడం ఉంటారు కదా. సో మేడం, మీరు చేసే వర్క్ని మేము అప్రిషియేట్ చేస్తాం. సో చాలా సందర్భంలో మీరు చేసిన వర్క్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యి మేము మా ఛానల్స్ అప్లోడ్ చేసుకుని అట్ ద సేమ్ ఈ కాలేజ్ అని కాదు, కంప్లీట్గా తెలంగాణలో ఉన్న గురుకుల కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్, ఉమెన్స్ కాలేజెస్ కూడా కంప్లీట్గా మీరు వెళ్ళి ఒకసారి వాటిని కూడా తనిఖీ చేయండి. సో ఎంతసేపు నారాయణ శ్రీచంద్ర ఓకే ఫైన్ యాక్సెప్టెడ్ చేయాలి, కానీ అట్ ద సేమ్ వీళ్ళకి కూడా చూడండి, ఒక ఫ్యాకల్టీ అయ్యండి, లెక్చరర్, ఒక ఇంగ్లీష్ ఫ్యాకల్టీ అయ్యండి, ఇంగ్లీష్ లెక్చరర్ అయ్యండి. సో తను ఈ విధంగా అమ్మాయికి మాట్లాడడం, ఆ అమ్మాయి కంప్లీట్గా స్ట్రెస్ తీసుకొని ఇప్పుడు ఒక అమ్మాయి జీవితం పోయింది కదా. సో ఏం చెప్తారు వాళ్ళకి? ఫ్యాకల్టీ 10 మందికి చదువు చెప్పాల్సిన ఫ్యాకల్టీ కూడా ఈ విధంగా మాట్లాడుతారు. ఒక మహిళా కమిషన్ గారు, సో శారదా గారు, మీకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో రండి, ఇలాంటి కాలేజీలో కూడా ఇప్పటికి కూడా మేము 2026లో ఉన్నాం ఇప్పుడు. సో ఇంకా చూడండి, పీరియడ్ జనరలైజ్ చేద్దామని చెప్పి ప్రపంచమంతా కూడా మాట్లాడుతూ ఉంటే, సో ఇక్కడ చూడండి ఫ్యాకల్టీ, సో మాకు రాకనా, మీకు రాకనా అని ఈ విధంగా మాట్లాడుతారు. అది కూడా మళ్ళీ 10 మంది అమ్మాయిల ముందు. సో కంపల్సరీ దీని మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఎస్సీ కమిషన్ దీనిపైన త్వరగా చర్యలు తీసుకొని, అలాగే ఉమెన్స్ కమిషన్ శారదా గారు మీరు కూడా వచ్చి ఇక్కడ తనిఖీ చేయండి. ఈ కాలేజ్ కూడా ఇలాంటి కాలేజ్లో చాలా కాలేజీలు కూడా జరుగుతున్నాయి, చాలా బయటకు వస్తాయి, బయటకు రావు. కాబట్టి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే మీరు అట్ ద సేమ్ వీక్లీ అటు పోయినా 4 రోజులు ఇడుగన్నారండి. ఇలాంటి కాలేజ్ కూడా తనిఖీ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం, మేము కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, మా ఇంటి ఫ్రమ్ హైదరాబాద్. మా చెల్లి నిన్న మేము కాలేజ్కి లేట్ వచ్చినాం. మా డాడీకి హెల్త్ బాగాలేదు, ఇంకా మా చెల్లికి పీరియడ్స్ వచ్చినాయి. జేబీఎస్ బస్సెస్ లేట్ వచ్చినాయి కొంచెం. నడుచుకుంటా వైఎంసీ నుంచి నడుచుకుంటా రావాలి కాబట్టి లేట్ అయింది. ఒక 40 మినిట్స్ దాకా లేట్ వచ్చినాము. దానికే మ్యామ్ నిన్న ఒక్కరోజు లేట్ వచ్చినాం, రోజు టైంకే ఉండేటోళ్ళము. నిన్న ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి మాకు, ఫిజిక్స్ మ్యామ్ అంటున్నారు, నేను ఎగ్జామ్ రాయని, నేను ఫెయిల్ చేసి పడేస్తా, నువ్వు బయటనే ఉండు, లోపల రాకు, నీ ముఖం నాకు చూపియకు అని అన్నది. మా చెల్లెనే అన్నది. ఉన్నది. నేను అప్పుడే రికార్డ్ కరెక్షన్ కోసం అని నేను పైకి వెళ్ళిన. రికార్డ్ కరెక్షన్ కోసం అని వెళ్తే ఆమె ఏడ్చేసరికి నేను మ్యామ్ దగ్గరికి వెళ్ళకుండా మా చెల్లె దగ్గరికి